హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్పెషల్ చింతపండు పులిహోర అండి. పూర్వం రోజుల్లో ప్రతి పండగకి ప్రతి ఫంక్షన్కి కూడా చింతపండు పులిహోర అనేది తప్పనిసరిగా ఉండేదండి. అప్పట్లో ఇంట్లో పిల్లలందరూ భోజనాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పులిహోర కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. మరి అప్పుడు మన పెద్దలు చేసినంత టేస్ట్ రావాలి అంటే పక్క కొలతలతో ఈ వీడియోలో నేను పులిహోర చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. పులిహోరకి బాస్మతి రైస్ అంత బాగుండదండి, నార్మల్ రైసే చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసుకున్న కేజీ రైస్ని నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు మట్టి మురికి అంతా పోయేలాగా శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన బియ్యంలో 1 కేజీ బియ్యానికి 3.5 లేదా 4 లీటర్ల వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అవి నానేలోపు చింతపండు కూడా నానబెట్టుకుందామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో 100 గ్రాముల చింతపండు వేసుకొని ఒకసారి నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇసుక అలా ఏమైనా ఉంటే పోతుంది. చింతపండు కడిగిన తర్వాత అది మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బియ్యం చెక్ చేసుకుందామండి. చూడండి, బియ్యం అయితే ఒక అరగంట సేపు నానబెట్టాను, కొంచెం నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బియ్యం గిన్నె పెట్టుకోవాలి. అందులో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ ఉడికేంత వరకు కూడా ఉడికించాలి. ఇప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకుందామండి, పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది. ఇలా ఒకసారి పట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే 2 మెతుకులు నోట్లో వేసుకున్నా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉడికిన రైస్ని గంజి వార్చుకోవాలి. గంజి వార్చిన తర్వాత చూడండి, ఇలా వచ్చిందండి మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ. అందులో ఇంకేమైనా కాస్త కూస్త వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 సెకండ్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా పోతుంది. అన్నం నీరు తీసేలోపు పులిహోరలో వేసుకునే పొడిని రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అవి వేగేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేశానండి, చూడండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అన్నాన్ని చెక్ చేద్దామండి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా నీరు తీసేసింది అన్నము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నాన్ని ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బేషన్లో రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక గరిటెడు అంటే 3 కానీ 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపి రైస్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లారబెట్టాలి. అన్నం పూర్తిగా చల్లారేలోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి. నానిన చింతపండును బాగా మెత్తగా పిసికి అందులో నుంచి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది మనం నానబెట్టుకున్న వాటర్తోనే పిసికి సపరేట్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా నీళ్లు పోసుకోకూడదు. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు పులిహోరలో వేసే తాలింపుకి రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 గుప్పెడు శనగిత్తనాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అవన్నీ కూడా మంచిగా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తాయండి. అవి కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడిగి కాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 10 వరకు వేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చి విరిచి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతూ అవి కూడా కొంచెం వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుతూ కరివేపాకు చిటిపటలు ఆడించే వరకు వేయించండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవి అసలు స్కిప్ చేయొద్దండి, నేను చెప్పినవన్నీ మీరు వేస్తే పర్ఫెక్ట్గా మీకు పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోండి. ఎక్కడా కూడా మీరు వాటర్ వేయొద్దండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ స్టవ్ని
మీడియం అండ్ లో ఫ్లేమ్లో ఉంచి మనకి చింతపండు గుజ్జు ఉడికేంత వరకు కూడా ఉడికించాలి. చింతపండు గుజ్జు అనేది త్వరగా మాడిపోతుందండి, కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరే ఉండి అది పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు దగ్గర పడిందండి. ఇప్పుడు రైస్కి సరిపడా పసుపును వేసుకొని ఒక 2 సెకండ్స్ బాగా కలిపి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పోపునంతటిని కూడా ముందుగానే చల్లారబెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. రైస్లో వేసుకున్న తర్వాత అదంతా కూడా పూర్తిగా రైస్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అన్నం అనేది ఎక్కడా కూడా మనకి తెల్లగా ఉండకూడదండి, మొత్తం కూడా ఆ పోపు మిశ్రమంలో కలిసిపోవాలి. చూడండి, ఇలా పూర్తిగా మనం వేసుకున్న పోపు మిశ్రమం రైస్ అంతా కూడా కలిసిపోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈవెన్గా రైస్ని సర్దుకొని కొంచెం ప్రెస్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే ఎంతో కమ్మనైన టేస్టీ అయిన మన పెద్దలు చేసే టేస్ట్లో పులిహార మీకు రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.